హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్హెచ్ జస్ట్ వచ్చింగ్. ఒకసారి చూడండి, అది జిప్స్ ఎలాగ వేసుకోవాలి అన్నది పాలు తాగే పిల్లలకి ఈజీగా ఉండేలాగా ఎవరైనా డ్రెస్ వేసుకోవాలనుకున్నా సరే నైటీలకైనా సరే వేసుకోవచ్చు అనమాట. ఒకసారి డ్రెస్ చూడండి, ఈ డ్రెస్ కొడతాను అనమాట. ఈ డ్రెస్ చూడండి ఎక్కడ వేసుకోవాలో చూపిస్తున్నాను. అదేవిధంగా మీరు కూడా చూసుకోండి. ఇక్కడ ఈ పక్కన కూడా జిప్పులు వస్తాయన్నమాట. నేను రెడీమేడ్ డ్రెస్కి వేసుకుంటున్నాను. ఇది 200 తీసుకున్నాను ఫ్రెండ్స్. రెడీమేడ్ డ్రెస్ ఈ డ్రెస్కి వేస్తాను అనమాట. అందుకనేసి డ్రెస్ మాత్రం చూడండి, నేను కొంచెం లాంగ్ తీసుకున్నాను. దాన్ని కట్ చేసి మళ్ళీ పైన జిగ్ జాగ్ చేసుకునేలాగా అదే ఊలు వచ్చేలాగా అదే చూసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, 2 జిప్పులు తీసుకున్నాను. ఇవి 20 రూపీస్ జిప్స్, ఒకటి 10 రూపీస్ అనమాట. నేను అలా పెడుతున్నాను చూడండి. అదేవిధంగా మీరు కూడా పెట్టుకుని ఎలా చూడండి, పూర్తిగా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడం వల్ల తెలుస్తుంది అనమాట నేను వీడియో అంత బాగా చేశాను అన్నది. మీకు కూడా అర్థమవుతుంది, క్లారిటీగా ఉంటుంది, నీట్గా ఉంటుంది అనమాట. మీరు చేసుకుంటే వీడియో మార్క్ చేసుకుని నేను ఎలా చేసాను అలా చూడండి. మార్క్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మార్క్ చేసుకోకపోతే కట్ చేసుకోవడానికి అంత ఈజీగా ఉండదు మీకు. మళ్ళీ అటు ఇటు ఎగదగ వచ్చినట్టు వస్తుంది అనమాట. అందుకనేసి మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్. కట్ చేసుకోండి, నేను కట్ చేస్తున్న విధంగానే మీరు కూడా కట్ చేసుకోండి. మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. ఇటువంటి మంచి మంచి వీడియోలు చాలా చూడండి, చాలా పెడతా ఉంటాను ఫ్రెండ్స్. అవి చూస్తూ ఉంటారు. ఇక ఫ్రెండ్స్, జిప్ చూడండి సరిపోతుందా లేదనేసి కటింగ్కి కరెక్ట్గా అలాగే చూసుకోండి. అలా చూసుకొని చూడండి ఫ్రెండ్స్, నేను ఇలా కట్ చేసాను, అలాగే కట్ చేసుకోండి. పైకి కిందకి రాకుండా కట్ చేసుకోండి. కరెక్ట్గా జిప్ కరెక్ట్గా చూసుకోండి. మరి పైకి కట్ చేసేసిన తర్వాత మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది. అందుకనేసి కరెక్ట్గా జిప్ సైజ్ మాత్రమే కట్ చేసుకోండి. జిప్ సైజ్ కట్ చేసుకుని నేను అలా పెట్టాను చూడండి లోపలికి. అలాగే మీరు కూడా పెట్టుకోండి. నేను మడత పెడుతున్న విధంగా కొంచెం మడత పెట్టండి లోపలికి. పైన కొద్దిగా మడత పెట్టి ఆ చివరి నుంచి చివరి వరకు పెట్టుకుని నేను సూత్తట్టు కుట్టాను ఫ్రెండ్స్. మీరు కూడా సూత్తట్టు కుట్టుకోండి. అదేవిధంగా మీరు కూడా మడత పెట్టుకుని నేను సూత్తో కుట్టాను ఫ్రెండ్స్. నేను ఎలా కుట్టాను కూడా తర్వాత కూడా చూపిస్తాను. అలాగే కుట్టుకోండి, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. మిషన్ కుట్టు ఎలా ఉంటుంది, ఇది కూడా అలాగే ఉంటుంది. మిషన్ కుట్టుకోవాలనుకుంటే అలా కూడా కుట్టుకోవచ్చు. చేతితో కుట్టుకున్నా సరే ఈజీగా ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మిషన్ కుట్టుకన్నా గట్టిగా ఉంటుంది చేతితో కుట్టుకున్నది. ఒకసారి చూడండి, నేను ఎలా కుట్టున్నాను అలా కుట్టుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. కుట్టు మొత్తం నీట్గా వచ్చేలా కుట్టుకోండి ఫ్రెండ్స్. దగ్గరగా కుట్టుకోండి. నేను ఒకసారి చూపిస్తాను చూడండి, ఇప్పుడు చూపిస్తాను కరెక్ట్గానే. అలాగే కుట్టుకోండి. కుట్టు మొత్తం ఇలాగ కుట్టాను. డ్రెస్ మొత్తం ఫుల్గా కూడా ఇలాగ కుట్టాను. సూది ఎక్కడ దించాను మళ్ళీ వెనక్కి వచ్చి దించాను అనమాట. మళ్ళీ ఎక్కడ కుట్టానంటే ముందు తీసిన దగ్గరే మళ్ళీ కుట్టాను అనమాట. ఒకసారి చూడండి, క్లారిటీగా చూడండి ఫ్రెండ్స్. నేను ఎక్కడికి తీస్తున్నాను, ఎక్కడికి వచ్చుతున్నాను చూడండి. సూదిని మళ్ళీ బ్యాక్ సైడ్కి వచ్చుతున్నాను. ఫ్రంట్ తీసి మళ్ళీ బ్యాక్ సైడ్ ముందు ఎక్కడ తీసానో అక్కడే మళ్ళీ సూదిని దింపుతున్నాను అనమాట. అలాగే కుట్టుకోండి ఫ్రెండ్స్. మీరు దగ్గరగా కుట్టుకోండి, మరీ దూరం చేసి కుట్టుకోకండి. దగ్గర కుట్టుకోవడం వల్ల చాలా నీట్గా ఉంటుంది, మిషన్ కుట్లాగా ఉంటుంది. ఇది ఫ్రంట్ సైడ్ చూడండి ఎంత నీట్గా ఉందో. బ్యాక్ సైడ్ ఇది, బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉంటుందో. ముడి వేసుకోవడం మాత్రం ఇలా సూదికి 2 సార్లు తిప్పండి, దారం తిప్పి అప్పుడు లాగండి, చాలా గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్. ముడి కూడా గట్టిగా వేసుకోండి. చూడండి ఎంత నీట్గా ఉందో, మిషన్ కుట్లాగే ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే ఇలాగ వస్తుంది అనమాట. డ్రెస్ కుట్టే చూడండి ఫ్రెండ్స్. ఓ పక్కన కొంచెం కుట్టి చూపిస్తున్నాను. అదే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా అలా కుట్టేసుకోండి. అది దాంతోపాటు ఈ పక్కన కూడా జిప్ పెట్టుకుని దాన్ని కూడా సేమ్ సైజ్ సరిపడగా చూసుకుని కుట్టుకోండి ఫ్రెండ్స్. 2 సమానంగా వచ్చేలా కుట్టుకోండి, పై కుట్టు కింద కుట్టుకోకుండానే. ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో. ఇదిగో బ్యాక్ సైడ్ చూడండి. నేను ఎంత ఫాస్ట్గా అలాగే పెడుతున్నాను తీస్తున్నాను సరే అసలు ఓడదు ఫ్రెండ్స్, గట్టిగా ఉంటుంది. చేతి పనులు చేసుకున్నది. 5 సెంటీమీటర్స్ తీసుకోండి. నాకు డ్రెస్ కొంచెం లాంగ్ తీసుకున్నాను, అందుకే 5 సెంటీమీటర్స్ కూడా నేను డ్రెస్లోంచి తీసుకున్నాను. డ్రెస్ కింద కట్ చేసుకున్నాను అనమాట. కింద కట్ చేసుకుని మళ్ళీ కింద కూడా కుట్టేసుకున్నాను. ఇదేంటంటే పైన ఆ జిప్స్ కనిపించకుండా కవర్ చేయడానికి అనేసి ఊలు కింద పెట్టినట్టుగా పెట్టాను అనమాట. మీకు ఒకవేళ డ్రెస్ లాంగ్ లేకపోతే కనుక ఏదన్నా బ్లాక్ కలర్ క్లాత్ కానీ లేకుండా మ్యాచ్ అయ్యే క్లాత్ కానీ ఏదైనా తీసుకుని కరెక్ట్గా సెట్ అయ్యేటట్టుది ఏదైనా కలర్ కాంబినేషన్లో తీసుకుని దాన్ని కుట్టుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇది కూడా సేమ్ కుట్టు ఫ్రెండ్స్. ఇందాక చూపించిన కుట్టే నేను మొత్తం డ్రెస్ మొత్తం అదే కుట్టాను చూడండి. నేను అలా పెట్టాను, అలాగే పెట్టుకుని మీరు కూడా కుట్టుకోండి. కొంచెం మడత పెట్టాను, జిగ్ చేసినట్టుగా అక్కడక్కడనే కుచ్చులు కింద వచ్చేలా కుట్టాను అనమాట. దగ్గరగా పెట్టుకుని కుచ్చులు ఇచ్చేలాగా కుట్టుకోండి. బ్లాక్ కలర్ తీసుకున్నా పర్వాలేదు. దానికి కాంబినేషన్లో ఏ కాంబినేషన్ కావాలితే ఏ కలర్ కావాలితే ఆ కలర్ తీసుకోండి. మార్క్ చేసుకోవడం వల్ల మీకు ఎటు నుంచి పెట్టుకున్నా నీట్గా అనిపిస్తుంది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా కుట్టుకున్నాను.
జిప్పులు తీసి చూపిస్తాను. ఎంత ఫాస్ట్గా తీసి పెట్టినా సరే చూడండి ఉందో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. డ్రెస్ మొత్తం ఇలా వస్తుంది అనమాట. జిప్పులు కనిపించవు, మోడల్గా ఉన్నట్టు కూడా ఉంటుంది డ్రెస్. ఏదో నెక్ మోడల్ పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అందుకనేసి ఈ మోడల్లో కుట్టాను. చూడండి కిందకి వచ్చేసాను కదా, దాన్ని కూడా నేను చేతితో కుట్టుకున్నాను. మిషన్ కుట్టుకున్నట్టుగా ఉంటుంది. ఈ కుట్టు మాత్రం గట్టిగా ఉంటుంది. ఎక్కడికక్కడ ముళ్ళు వేసుకుంటూ ఉండండి సగం సగం కుట్టిన తర్వాత. చూడండి ఫ్రెండ్స్ పైన పెట్టినవి మొత్తం కొద్దిగా కుచ్చులు పెట్టుకున్నాను. చాలా బాగుంటుంది చూడండి. చాలా నీట్గా కుట్టుకున్నాను. మీరు కూడా అలాగే నెమ్మదిగా కుట్టుకోండి. జిప్పులు మొత్తం గట్రా చూపిస్తున్నాను చూడండి చివరి వరకుని. మా ఛానల్ నచ్చినట్లయితే షేర్ చేయండి,